రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా చెప్పాలన్నట్లయితే దీని ప్రభావము చాలా దీర్ఘకాలికంగా ఉండబోతోంది. 10 సంవత్సరాల ఏకఛత్రాధిపత్య పరిపాలన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ 3వ టర్మ్ కూడా విజయం సాధిస్తుందా? ఇది ఒక కీలకమైన ప్రశ్న. 10 సంవత్సరాల నిరాశ తరువాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జయపతాకాన్ని ఎగరేయగలుగుతుందా? ఇది రెండవ కీలకమైనటువంటి ప్రశ్న. లోకసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి బీజేపీ ఢంకా బజాయించి విపక్షాల్ని తుడిచిపెట్టి మరీ ఏకఛత్రాధిపత్య విజయం సాధిస్తోంది. 2014లో, 2019లో, 2024లో 7 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ చతికిల పడిపోతోంది. ఒకసారి 3 సీట్లు గెలుచుకుంది, ఒకసారి 7 సీట్లు గెలుచుకుంది. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్కు 1 సీటు కూడా లేదు అసెంబ్లీలో. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఢిల్లీ అసెంబ్లీలో కూడా దాదాపు అదే పరిస్థితి. కాబట్టి బీజేపీ ఈసారి రాగలుగుతుందా అన్నది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, 10 సంవత్సరాల పాటు తన యొక్క బలాన్ని, తన బలగాన్ని, తన కార్యకర్తల్ని అన్నిటినీ బీజేపీని ఓడించే పేరిట ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి పరువు దక్కించుకునేందుకు, ప్రాపకం దక్కించుకునేందుకు, పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చుకోగలుగుతుంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పడుతున్న ఓట్లలో ఎక్కువ భాగం ఒరిజినల్గా కాంగ్రెస్ ఓట్లు కాబట్టి ఆ ఓట్లు కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతుందా? ఈ 3 కీలకమైన ప్రశ్నలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తేలబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జార్ఖండ్ లాగానో, జమ్మూ కాశ్మీర్ లాగానో బీజేపీకి అందినట్టే అందకుండా ఉండిపోతాయా? లేదా ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి హర్యానాలో లాగా ఘన విజయం బీజేపీకి కట్టబెట్టడం జరుగుతుందా? మహారాష్ట్రలో లాగా చరిత్రను తిరగరాసిన విజయాన్ని బీజేపీకి ఇవ్వడం జరుగుతుందా? కాబట్టి బీజేపీ హర్యానా లాగా, మహారాష్ట్ర లాగా విజయం సాధిస్తుందా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లేకపోతే జార్ఖండ్ లాగా నిరాశ చెంది ఉండిపోతుందా? ఇది ఢిల్లీ ముందున్నటువంటి కీలకమైన ప్రశ్న. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతున్నది. అదేంటంటే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి నల్లేరు మీద నడక కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి ఆరోపణల్లో జైల్లో ఉన్నారు. అవినీతి రహిత స్వచ్ఛ పాలనని ఇస్తామని ఆమ్ ఆద్మీ సర్వసాధారణ సగటు మనిషి యొక్క పార్టీగా చెప్పుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి నివాసానికి శీష్ మహల్, దాని బాత్రూముల కాస్ట్ తోటి కొన్ని 100 ఇళ్ళు కట్టొచ్చని చెప్తున్నారు. అటువంటి వైభోగము, అదేవిధంగా ఏ విషయాలను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తుందో అవన్నీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోంది. అవినీతిలో కూరుకుపోయింది. ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మొట్టమొదటిసారి ఆప్ నాయకులు వెళితే ప్రజలు తిప్పికొడుతున్నారు, పంపించేస్తున్నారు, వాళ్ళపైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే చాలా కీలకమైనటువంటి నాయకులు కూడా కాన్స్టిట్యుయెన్సీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి మనీష్ సిసోడియా పడపట్గంజ్ నియోజకవర్గాన్ని వదులుకుని, ఆయన సొంత నియోజకవర్గం అది, దాన్ని వదులుకుని ఆయన జంగీపురా అనేటటువంటి కొత్త నియోజకవర్గానికి రావాల్సి వచ్చింది. జంగీపురా వచ్చి సౌత్ ఢిల్లీలో ఉంది, క్షమించాలి. కాబట్టి నియోజకవర్గాల మార్పు అనేది చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, చాలామందికి టికెట్ కూడా ఇవ్వలేదు. గతంలో ఎప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పని చేయలేదు. రెండవది, ఆమ్ ఆద్మీ పార్టీ మొహల్లా దవాఖానాల గురించి గత ఎన్నికల్లో చెప్పింది. ఈసారి మొహల్లా దవాఖానాల ప్రస్తావన లేదు, ఎందుకంటే అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయని చెప్పి గత ఎన్నికల్లో చెప్పారు. ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే అవంతా కూడా టోటల్గా కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు సగటు
రాజకీయ పార్టీల్లాగా ఉచితాలు తప్ప మరొక దాని గురించి మాట్లాడటం లేదు. పార్టీ ఎన్నికలకు ఫిర్లాయింగే కేజ్రీవాల్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తోంది. కానీ పార్టీని దిగ్బంధనంలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం తొందరపాటుగా మన రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ చేసినట్టుగా ముందే అభ్యర్థుల్ని ప్రకటించేసింది. కేసీఆర్ కూడా ఇదే తప్పిదం చేశారు. దాంతో వ్యతిరేకత వస్తున్నా కూడా అభ్యర్థుల్ని ఆయన మార్చలేకపోయారు. మారిస్తే అది వీక్నెస్గా కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క లిస్టుని బయటపెట్టిన కారణంగా ఇప్పుడు మారిస్తే వీక్నెస్, మార్చకపోతే ఓటమి తప్పదు, ఈ పరిస్థితి ఉంది. దీనిలో కీలకమైనటువంటి నాయకులందరినీ వాళ్ళ నియోజకవర్గం దాటి బయట ప్రచారం చేయడానికి వీలు లేకుండా బీజేపీ, కాంగ్రెస్లో దిగ్బంధనం చేస్తున్నాయి. ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ విషయమే తీసుకుంటే న్యూఢిల్లీ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. న్యూఢిల్లీలో ఆయనకు బలం ఉన్నటువంటి ఓటర్లందరూ కూడాను ఆయనకు ముఖ్యంగా ఈ 4th క్లాస్ 3rd క్లాస్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, కాళీబాడి ఇటువంటి ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్లో ఉన్నటువంటి స్లమ్ ఆయనకి చాలా బలాన్ని ఇచ్చేటటువంటి, ఓట్లను కుప్పించేటటువంటిది. ఇప్పుడు అక్కడ మాజీ ముఖ్యమంత్రి 3 టర్మ్ ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి సందీప్ దీక్షిత్ బీజేపీ తరఫున, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి సాహబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ వర్మ 2 టైమ్ ఎంపీ 1 టైమ్ ఎమ్మెల్యే ఆయనను రంగంలోకి దించారు. ఆయన గత 6-7 నెలలుగా ఈ నియోజకవర్గం మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. దాంతో అరవింద్ కేజ్రీవాల్కి తనను తాను కాపాడుకోవడం ముఖ్యం కాబోతోంది. అదేవిధంగా ప్రస్తుతము ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, నిన్న మొన్నటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా గురించి చెప్పాం. నియోజకవర్గమే మార్చాల్సి వచ్చింది. జంగీపురాలో ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మీద మాజీ మేయరు, ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఫరాద్ సూరి అని మాజీ మేయర్ ఆయన కుటుంబం, రాజకీయ కుటుంబం ఆయనను రంగంలో దింపింది. బీజేపీ పర్వీందర్ సింగ్ మాజీ ఎమ్మెల్యే, ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకుడు, ఈయనని రంగంలోకి దింపింది. సిక్కుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఈయన సిక్కు నాయకుడు కాబట్టి మనీష్ సిసోడియా కూడాను బయట నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక తాత్కాలిక ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ భాష ఇది, ముఖ్యమంత్రి తాత్కాలికం ఉండరు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఆతిషి మార్లేనాను తాత్కాలిక ముఖ్యమంత్రి అన్నారు. తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆతిషి మార్లేనా కాల్కాజీ నుంచి పోటీ చేస్తుంది. కాల్కాదేవి దేవాలయం ఉన్నటువంటి ప్లేస్ అది. కాల్కాదేవి దేవాలయంలో ఆమె కంటెస్ట్ చేస్తుంది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ తరఫున రమేష్ బిధురి, ఈయన 2 టైమ్ ఎంపీ, ఈయనని రంగంలోకి దింపింది. అదేవిధంగా ఎన్ఎస్యుఐ నేత, మాజీ ఆప్ నేత, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అల్కా లాంబా కాంగ్రెస్ తరఫున ఉంది. ముగ్గురు కూడా గట్టి క్యాండిడేట్లు కావడం వల్ల వీళ్ళెవరూ వేరే నియోజకవర్గాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. పార్టీ యొక్క క్యాంపెయిన్ని కోఆర్డినేట్ చేయగలిగేటువంటి పరిస్థితి, ఓవరాల్ క్యాంపెయిన్ని కోఆర్డినేట్ చేసే పరిస్థితి ఉండదు. సౌరవ్ భరద్వాజ్ కావచ్చును, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో, సోమనాథ్ భారతి కావచ్చును, వీళ్ళందరిది కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే. బీజేపీ తొలి లిస్టు, కాంగ్రెస్ జారీ చేసిన లిస్టు ప్రకారం చూస్తే గట్టి క్యాండిడేట్లను పెట్టారు. అదేవిధంగా బీజేపీలో ఉండి తర్వాత కాంగ్రెస్కి వెళ్ళి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వచ్చినటువంటి అరవింద్ లవ్లీ, ఆయన గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కైలాష్ గెహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చారు, ఆయనకు కూడా టికెట్ ఇచ్చింది బీజేపీ. కాబట్టి బీజేపీ గట్టి క్యాండిడేట్లకి టికెట్ ఇచ్చింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడాను గతంలో చెప్పేటటువంటి సాకులు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తూ ఉండేది ఢిల్లీలో పరిపాలన చాలా విచిత్రంగా ఉంటుంది, ఢిల్లీలో కొన్ని విభాగాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ చేతుల్లో ఉంటాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. అదేవిధంగా క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద ఎన్డీఎంసీ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ సెంటర్లో బీజేపీ ఉంది, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో బీజేపీ ఉంది, కాబట్టి మేము చేయలేకపోయామని తన తప్పులన్నీ వాటి మీద నెట్టేది. ఈసారి అన్నిట ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న కారణంగా ఎవరి మీద సాకు మోపేటటువంటి, కేంద్ర ప్రభుత్వంలో లేదు కానీ ఎంసీడీ ఇటువంటి అన్నిట్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి
ఈరోజు వేరే వాళ్ళ మీద నేరం నెట్టేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎటువంటి అలిబైస్ లేనటువంటి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ దెబ్బ కొట్టగలుగుతుందా? ఇది ఢిల్లీ ఎన్నికల్లోని అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. కాంగ్రెస్ ఏ మేరకు ముస్లిం ఓట్లను తీసుకోగలుగుతుంది, ఏ మేరకు తన కోల్పోయినటువంటి ప్రభావాన్ని మళ్ళీ పొంది తన ఓట్ బ్యాంకును తాను కాపాడుకోగలుగుతుంది. దీని మీద ఇండి కూటమి నాయకత్వం ఎవరి చేతిలో ఉండబోతోంది, బీజేపీ వ్యతిరేక కూటమి యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది అన్నది, కాంగ్రెస్ రోల్ ఎలా ఉండబోతున్నది అన్నది కూడా నిర్ధారణ అవుతుంది. ఈ ఎన్నికల్లో గనక ఓడిపోయినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడాను బలహీనపడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కోలుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పార్టీ మిగతా ఎక్కడ కూడా వేళ్ళు అనుకోలేదు. కేవలం పంజాబ్, అదేవిధంగా ఢిల్లీలో మాత్రమే బలంగా ఉంది. గోవాలో గతం కన్నా చాలా బలహీనపడిపోయింది. కాబట్టి ఢిల్లీలో ఓడినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ యొక్క రాజకీయము దాదాపుగా ముగింపుకు వస్తుందని మనం అనుకోవచ్చును. ఆ దృష్ట్యా ఢిల్లీ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.